వెళ్తే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కొబ్బరికాయ కొట్టి పలుగుతో మట్టి తవ్వి పనులు ప్రారంభించారు. సీఎం వెంట పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ పథకం ద్వారా కాళేశ్వరం నీళ్లను రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి తీసుకొస్తారు. రోజుకు 1 టీఎంసీ చొప్పున 60 రోజుల పాటు 60 టీఎంసీలు నింపుతారు. 1,167 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. తెలంగాణలో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవానికి తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు నీరందించే ప్రాజెక్టుగా శ్రీరామ్ సాగర్ నిలవనుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు స్టేజ్ 1, స్టేజ్ 2 వరద కాలువ ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా 16 లక్షల ఎకరాలకు నీరు అందించాల్సి ఉంది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు పునరుజ్జీవనం కల్పించేందుకు గాను పోచంపాడు వద్ద సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసి 16 లక్షల ఎకరాలకు నీరందించే బృహత్తర ప్రణాళికను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా కాళేశ్వరం నీళ్లను రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి తీసుకొస్తారు. రోజుకు 1 టీఎంసీ చొప్పున 60 రోజుల పాటు 60 టీఎంసీలు నింపుతారు. ఈ పథకంతో నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, కరీంనగర్, వరంగల్, అర్బన్, రూరల్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోని 14,30,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. 1,167 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు ఒరిగిందేమీ లేదన్నారు కేసీఆర్. శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవన సభలో పాల్గొన్నారు కేసీఆర్. నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ మధ్య పోలిక చెప్పారు. నాగార్జున సాగర్ వైష్ణవాలయంలా ధగధగలాడుతుంటే శ్రీరామ్ సాగర్ శివాలయంలా పాడుబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రాకు నీళ్లు తీసుకుపోయే నాగార్జున సాగర్ ఏమో వైష్ణవాలయం లాగా దగదగలాడుతున్నది. ఇది తెలంగాణ ప్రాజెక్టు కాబట్టి అయ్యకు పట్టది, అమ్మకు పట్టది, అందుకే శివాలయం లాగా ఉన్నదని చెప్పి ఆ రోజు నేను చెప్పిన.